రెడీ. ఎస్, విశ్వక్షేన్ అంటే మాస్కా దాస్. ఆయన తొలిసారి ఆయన కెరీర్లో ఒక క్లాస్ సినిమా చేశారు. బట్ ఆ సినిమా విడుదలకు ముందు పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. ఎందుకు అంటే అది కావాలని చేసిన కాంట్రవర్సీయా, ప్రమోషన్ కోసం చేసిన కాంట్రవర్సీయా, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన కాంట్రవర్సీయా? సో ఇవన్నీ దీని మీద క్లారిటీ ఇచ్చేందుకు విశ్వక్షేన్ ఇప్పుడు మనతో ఉన్నారు. అంటే మీరు క్లాస్ సినిమా చేయటమే కాస్త ఆశ్చర్యకరం. దానికి ఈ రకమైన ప్రమోషన్ రావటం అంటే ఏంటి ఈ గొడవ? అంటే ప్రమోషనల్ పర్పస్ అనేది మీరు మొదలుపెట్టారా ఈ కాంట్రవర్సీ రావడానికి? మీరేమంటున్నారు? ఓ నలుగురు నవ్వుకోవడానికి తీసిన ప్రాంక్ సార్. ఆ ప్రాంక్ మరి న్యూసెన్స్ అని రకరకాలుగా బేసిక్గా పిచ్చి పట్టిందా అన్నట్టు మా మీద ప్రోగ్రాములు చేస్తే వీఆర్ కాల్డ్ టు స్పీక్ అవుట్ వాట్ వీ ఫీల్. బట్ సినారియో వేరే ఉండాడు. బట్ ఇదంతా కావాలని మేము మంచి సినిమా తీసుకొని కష్టపడి సినిమా తీసుకొని ఇప్పుడు ప్రమోషన్ ఏం చేయట్లేడు వీడు, పుట్టి ఆ వీడియో పెట్టి న్యూస్ ఛానళ్ళకి తిరిగి ప్రమోషన్ చేసుకుంటుండు అంటే తప్పమాట. అది నేను రోజుకు 3-4 డిస్టిక్లు తిరిగి రోజు ఒక 4-5 కాలేజీలు తిరిగి ఒకటే రోజులో 4-5 ఛానళ్ళకి ప్రమోషన్ చేసుకొని 4 కాన్సెప్ట్ వీడియోలు చేసుకొని ఇన్ఫ్లుయెన్సర్లందరిని పిలిచి మ్యూజిక్ గిగ్ చేసుకొని ఇన్ని చేసుకుంటూ ఆ 100 దారుల్లో ఇంకొక దారి ఏంటి, ఈ ప్రాంక్ వీడియో అన్నది ఒకటి చేసింది. ఇంకా అది ఎవరికి ఎట్లా తగిలి ఎవరికి ఏం అర్థమైందో దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మార్చేసరికి దాని మీనింగే మారిపోయింది. సో అక్కడ నుండి వీ వెంట్ టు గివ్ క్లారిటీ. బట్ వీవర్ డిఫేమ్డ్, వీవర్ కాల్డ్ నేమ్స్, వీవర్ కాల్డ్ డిప్రెస్డ్, వీవర్ కాల్డ్ పాగల్ సేన్ అది ఇది అంటే ఐ జస్ట్ వాక్డ్ అవుట్. I mentioned not to say that. I just walked out because it's woman who is losing her tongue. I wanted to hold my self-respect at least. అంటే ఒక న్యూసెన్స్ అని చెప్పేసి ఫస్ట్ అన్నారు. తర్వాత ఇది పర్సనల్గా మీ మీదకి వచ్చినట్టుగా అనిపించిందా? అంటే మీకు ఈ న్యూసెన్స్ అనేది మీకు అనిపించలేదా? మీకేమనిపించింది సార్ ఒకసారి? అంటే నాకు అదే క్లారిటీ లేదు, అందుకే మిమ్మల్ని. క్లారిటీ కాదు, మీకేమనిపించింది? అంటే మీరు ఇంతకు ముందు చేసిన క్యారెక్టరైజేషన్స్ని మీ పర్సనల్గా ఆపాదించారా అని చెప్పి ఒక మనిషిని అంటే ఇంట్లో పెట్టిన పేరు కాకుండా పాగల్ సేన్ అంటే మీనింగ్ తెలుసు. పాగల్ సేన్ డిప్రెషన్లోకి వెళ్ళిండు అంటే ఎట్లా అంటారు? అట్లా అనలేరు కదా. సో మైండ్ యువర్ టంగ్ బిఫోర్ యూ స్పీక్ సంథింగ్ లైక్ దట్ అని చెప్పిన నేను ఐ కెన్ డైరెక్ట్లీ రెస్పాండ్ టు దట్ ఇన్ లీగల్లీ ఆల్సో. బట్ ది థింగ్ ఈజ్ just because it's a woman who is losing her tongue, I just walked out. That's it. అంటే మీ వయసు చాలా తక్కువ, బట్ ఈ క్యారెక్టరైజేషన్ చూస్తుంటే మీ వయసును మించిన పరిణితి చెందిన క్యారెక్టర్ లాగా కనిపిస్తుంది. అంటే ఈ పర్టికులర్గా ఈ సినిమా కోసం మీరు ఎలాంటి హోంవర్క్ లాంటివి ఏమైనా చేశారు? డెఫినెట్లీ వాడు నడిచే తీరు దగ్గర నుండి వాడు బుర్రగొక్కునే దగ్గర వరకు హోంవర్క్ చేసి వాడు అంటే నేను సార్ ముందు ప్రకాష్ రాజ్ గారు అంతపురంలో ఆయనకి 20s ఉన్నప్పుడే ఆయన 60s ఉన్న ఏజ్ రోల్ చేశారు. కంపేర్ టు ఇట్ ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ డన్ ఎ బిగ్ మిరాకిల్. ఐ ప్లేడ్ లైక్ 6 years older than my age, but the main part was gaining 7 kilos for this role was like big task. Again losing that weight again for next film is big task. I think that is like biggest task I had while doing this film. But I can promise you this is my career best film. Just నన్ను నమ్మి వచ్చేయండి. ఇంట్లో అందరు కలిసి చూసే సినిమా. ఇంతకుముందు ఒక్కొక్క సినిమా వైలెంట్ ఉండొచ్చు, ఒక్కొక్క సినిమా బాగా డ్రామాటిక్ ఉండొచ్చు, బట్ దిస్ ఫిల్మ్ ఈస్ మెంట్ టు వాచ్ విత్ యువర్ కిడ్స్ అండ్ విత్ యువర్ ఓల్డ్ పీపుల్ ఇన్ యువర్ హౌస్. లైక్ మొత్తం ఫ్యామిలీ వచ్చి యూ గైస్ కెన్ హ్యావ్ ఫన్. ఫ్యామిలీ అంతా చూసే సినిమా తీశారు మీరు. బట్ ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన కాంట్రవర్సీ వల్ల ఈ సినిమా అంటే ఆ ఫ్యామిలీ ఆడియన్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ నాట్ బిలీవింగ్ ఇట్ సార్. ఎందుకంటే నేను ఆడియన్స్ మనకంటే తెలివైన వాళ్ళు దాన్ని కలుపుకొని ఐ డోంట్ థింక్ సో నిన్న ఈ న్యూస్ వచ్చిందిరా మనం ఆ సినిమాకి వెళ్ళొద్దు అని అనుకోరు. సినిమా బాగుంది అంటే నేను మంచోడిని కాకపోయినా నా సినిమాకి వస్తారు. సినిమా బాగాలేదు అంటే నేను ఎంత మంచోడినైనా నా సినిమాకి రారు. అంతే. తర్వాత మీ కెరీర్ని చూసుకుంటే కనుక చాలా సెలెక్టెడ్గా సినిమాలు చేస్తూ వస్తున్నారు. కరోనా టైంలో పర్టికులర్గా కరోనా తర్వాత ఇండస్ట్రీ పరిస్థితి అంటే మీలాంటి ఒక యంగ్ హీరోల నటినట్ల పరిస్థితి ఇంకంత ఎంకరేజింగ్గా ఉందా? ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు కెరీర్ని? ఎంకరేజింగ్గా ఉందా అంటే ఐ కెన్ టెల్ యూ ఆఫ్టర్ రిలీజ్. బట్ ఐఎమ్ బిలీవింగ్ మై ఫిల్మ్ హ్యాస్ దట్ కేపబిలిటీ ఆఫ్ లైక్ గెటింగ్ దట్
వై బికాజ్ డిపెండింగ్ ఆన్ ద ట్రైలర్ టీజర్ కావచ్చు సాంగ్స్ కావచ్చు వీఆర్ బీయింగ్ ప్రామిసింగ్ డెఫినెట్లీ people are liking the product. How is it shaping it up? So definitely I'm hoping for the best and we created magic. అంతే చెప్తా, నేను ఉత్తిగా చెప్పట్లేదు నా కెరియర్ బెస్ట్ సినిమా అని, బికాజ్ ఇట్స్ మై కెరియర్ బెస్ట్ ఫిల్మ్. అంటే చాలా మనసుకు హత్తుకున్న స్క్రిప్ట్ అని చెప్పేసి అర్థమవుతుంది. అయితే పర్టికులర్గా మీరు ఇంతకుముందు చేసిన క్యారెక్టరైజేషన్స్ని కానీ మీ సినిమాలో చేసిన ప్రమోషన్స్లో కానీ సో దాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు ఈ సరికొత్త కాంట్రవర్సీ అనేది కాస్త ఎక్కువ అవడానికి ఏమైనా రీజన్ ఉందంటారా? అంటే ఏమో సార్, ఫలక్నామా దాస్ తర్వాత హిట్ వాజ్ ప్లెజెంట్, హిట్ సినిమా ప్లెజెంట్గా అయిపోయింది. పాగల్ వాజ్ ప్లెజెంట్. దిస్కి అవుట్ ఆఫ్ నోవేర్ ఇంత మంచి ఫ్యామిలీ సినిమా తీసినప్పుడు ఆ ప్రాంకే ట్రిగర్ అనేది దాన్ని ప్యాకేజింగ్ డిఫరెంట్గా చేసి తీసుకెళ్ళడం, నేను అప్పటికి కూడా ఐ డింట్ థింక్ టూ మచ్ అబౌట్ ఇట్. టుడే ఆల్సో ఐ వాజ్ వెరీ జోవియల్. ఐ వాంటెడ్ టు టెల్ లైక్ ఇట్స్ నాట్ పెట్రోల్, ఇట్స్ వాటర్. వీ డోంట్ నీడ్ టు ఎగ్జాజరేట్ ఇట్. వీ డింట్ క్రియేట్ ఎనీ న్యూసెన్స్. నిజంగా న్యూసెన్స్ క్రియేట్ చేస్తే ఆ పరిసరాల్లో ఉన్నోళ్ళు ఎవరన్నా వచ్చి చెప్పాలి మా దగ్గర న్యూసెన్స్ క్రియేట్ చేసిండు అని. వై టు అజ్యూమ్ ఏదో అయిపోయినట్టుందాడా, జనాలు ఇబ్బంది పడిపోయారు, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో అదంతా అలిగేషన్స్ కాకుండా నన్ను అడిగితే నేను క్లియర్గా చెప్పేటోడిని. బట్ ఇన్ దట్ ప్రాసెస్ అటాకింగ్ మీ పర్సనల్లీ వాజ్ రాంగ్ అండ్ ఐ జస్ట్ టోల్డ్ లైక్ యూ కాంట్ డూ దిస్ అండ్ వెన్ సంబడీ ఈజ్ లూజింగ్ దేర్ థింగ్ ఐ జస్ట్ వాక్డ్ అవుట్. అంటే ఈ ఇష్యూ తర్వాత పర్టికులర్గా అంటే ఎలాంటి న్యూసెన్స్ అని చెప్పేసి, అంటే మీరు న్యూసెన్స్ అనుకోలేదు, జస్ట్ ప్రమోషన్ అనుకున్నారు. ఇది ఇలా న్యూసెన్స్ అని న్యూస్ అయిన తర్వాత మీరు భవిష్యత్తులో ఇలాంటి ప్రాంక్ వీడియోల మీద అంటే ఇక మనం స్టాప్ చేద్దాం లేదంటే ఏమైనా చేంజ్ చేద్దాం ఇలాంటి ఆలోచనలు ఏమైనా పెట్టుకున్నారు? ఇక సార్ ఈ ప్రాంక్ హిట్ అయినా ఈ ప్రాంక్ ఫ్లాప్ అయినా ఒకసారి చేసింది ఇంకోసారి చెయ్యను. సో నేను ఇంకోసారి చెయ్యడం అనేది నేను ప్రాంక్ చేస్తా, కాకపోతే దాంట్లో డెఫినెట్లీ ఈ స్టైల్ ఉండదు అంతే. యా నాకు ఏం కాంట్రవర్సీ జరగకపోయినా నేను ఇంకోసారి చేయకపోతుండే. యా సినిమా వాళ్ళు మామూలుగానే ప్రమోషన్స్ కోసం ఎగ్జాగరేషన్ చేస్తాం, ఎమోషనల్గా ఏదో మాట్లాడుతూ ఉంటాం, ఏది చేసిన ప్రమోషన్ కోసమే. పర్టికులర్గా మీ సినిమాలు మీరు చేసే ప్రమోషన్స్ విషయంలో కొన్నిసార్లు సోషల్ మీడియాలో మీరు టార్గెట్ కూడా అవుతూ ఉంటారు. సో ఇవన్నీ మీరు గమనిస్తూ ఉంటారా? ఎలా దీన్ని మీరు అట్లా ప్లాన్ చేసుకుంటారు? దీన్ని ఎలా తీసుకోగలుగుతారు? అంటే నాకు ఎంత మాట్లాడినా నేను ఈ సినిమాల ఎక్స్పీరియన్సే సార్. నేను నేర్చుకుంటున్నా. ఇది ఆపేస్తావా అది ఆపేస్తావా అంటే ఆపేసే అంత క్రైమ్ అయితే ఇప్పటిదాకా ఏం చేయలే అన్లెస్ ఐఎమ్ హార్మింగ్ సమ్వన్. సో ఐ విల్ డెఫినెట్లీ కీప్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ ద ఫిల్మ్స్, విత్ ద ప్రమోషన్స్, విత్ ఎనీథింగ్. ఏదో చిన్న రప్చర్ వచ్చిందని చెప్పి యాటిట్యూడ్ మార్చుకోను, నా అప్రోచ్ టు ద ఫిలిం మార్చుకోను, క్యారెక్టర్ అయితే అసలు మార్చుకోను. విశ్వక్సేన్ అంటే స్టేజ్ పైన మాట్లాడే విశ్వక్సేన్ చాలా ఎమోషనల్గా మాట్లాడతాడు, ఎనర్జెటిక్గా మాట్లాడతాడు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో విశ్వక్సేన్ చాలా పరిణితి చెందిన వాళ్ళగా మాట్లాడుతున్నాడు. అంటే పొద్దున్న నుండి 8 ఇంటర్వ్యూలు ఇచ్చిన విశ్వక్సేన్ ఇది. ఐఎమ్ ప్రమోటింగ్ మై ఫిల్మ్ సిన్స్ 1 week I started promoting. Yesterday morning I was in విజయవాడ. మధ్యాహ్నం నుండి రాత్రి వరకు ఐ హ్యాడ్ లైక్ 5-6 ఈవెంట్స్ అండ్ సిన్స్ మార్నింగ్ 8 ఇంటర్వ్యూస్ ఇచ్చి మీ దగ్గరకు వచ్చిన. పొద్దున నాకు మైక్ పెడితే కొంచెం ఎనర్జీ ఉండేది. యా అంటే ఒక విషయం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటే సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్నో మాట్లాడతాం, అల్టిమేట్గా సినిమా బాగుంటే హిట్ అవుతుంది. బట్ బయట దాన్ని మన పర్సనల్గా దాన్ని ఆపాదించకూడదు అని చెప్పేసి ప్రేక్షకులకి మీరు చెప్పదలుచుకున్నారా? అంటే పర్సనల్గా ఆపాదించుకోవడం అంటే క్యారెక్టర్స్ వేరు, పర్సనల్ క్యారెక్టర్స్ వేరు అనే విషయాన్ని మీరు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా? డెఫినెట్లీ పీపుల్ నో దట్ ఐఎమ్ డిఫరెంట్ ఇన్ పర్సన్, డిఫరెంట్ ఇన్ ఫిల్మ్స్ అని. ఎవ్వరూ నాకు తెలిసి జనాలకి ఆ క్లారిటీ ఎక్కువ ఉంది. నేను బయట ఎప్పుడు యాక్టింగ్ చేయలేని తెలుసు అందరికీ, నేను బయట ఎప్పుడు యాక్టింగ్ చేయను కూడా. మీరు పర్సనల్గా మీ కెరీర్ని గ్రోత్ చేసుకునే క్రమంలో మీ ఫాదర్ కానీ మీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ అంటే ఇప్పుడు ఎలా ఉంది? ఫస్ట్లో వాళ్ళ సపోర్ట్ లేనిది ఏమీ చేయలేము. సో ఇప్పుడు ఒక రేంజ్కి రీచ్ అయిన తర్వాత సో ఎలా ఉంది ఇదంతా? సార్ దే ఆర్ వెరీ హ్యాపీ పీపుల్ సార్. వాళ్ళు ఇంకా నేను 3 సినిమాలు కష్టపడుతుంటే ఒక సంవత్సరంలో అరే 3 చేయకరా బాబు నువ్వు అలసిపోతుంటే చూడట్లా 2 చేయరా అంటారు. సో ఆ రకంగా ఉంటుంది సపోర్ట్. దాంతో మోటివేట్ కావద్దు. సో ఐ జస్ట్ డోంట్ గెట్ క్యారీడ్ అవి చెప్తుంటా చేసుకోవాలమ్మా. ఇప్పుడే మేబీ నాకు 33-34 దాటిన తర్వాత కొంచెం తగ్గిస్తాలే డోసు, ఇప్పుడు చెయ్యాలి సినిమాలు అని చెప్తా. మా ఫ్యామిలీ సపోర్ట్ అంటే అట్లుంటుంది, ఎక్కువ కష్టపడకు, 2 సినిమాలు చేయి చాలు.
ఇంకా పేరెంట్స్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఈ సినిమా రిలీజ్ తర్వాత ఏమున్నాయి? దీని తర్వాత ఇమీడియట్ రిలీజ్ వచ్చేసి ఓరిదేవుడ విత్ పీవీపీ అండ్ దిల్ రాజు గారు. ఇట్స్ కంబైన్ రిలీజ్. సో ఓరిదేవుడ ఈజ్ రెడీ టు రిలీజ్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సార్. సో ఇది అంటే తను ఫ్రాంక్ చేసిన వీడియో ఏదైతే ఉందో అది కేవలం ప్రమోషన్స్ కోసం చేసాం, దాన్ని ఎవరిని హామ్ చేసే విధంగా తను చేయలేదు, దాన్ని న్యూసెన్స్ కింద న్యూస్ చేయడం జరిగిందని. సో ఇలాంటివి భవిష్యత్తులో రిపీట్ కాకుండా చూడాల్సిన బాధ్యత అందరికీ ఉంది. అంటే తను ప్రమోషనల్ వీడియోలు చేసే క్రమంలో ఎవరికి హాని తలపట్టలేదు కాబట్టి తనని ఎలా పర్సనల్ టార్గెట్ చేస్తారని చెప్పేసి విశ్వక్షేణ్ చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో సుజన్, హెచ్ఎం టీవీ.